Garuda Express, an international courier service. ఏపీలో మంత్రివర్గ విస్తరణ సెగ ఇంకా చల్లారలేదు. రాయబారాలు విఫలమయ్యాయి. బుజ్జగింపులు ఫలించడం లేదు. అలకపాన్పు ఎక్కిన వారు సెసేమీరా అంటున్నారు. వారిలో సీనియర్ మాజీ మంత్రి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తొలి వరుసలో ఉన్నారు. ఈ భీష్మాచార్యులు పట్టిన పట్టు వీడడం లేదు. అవమానాన్ని సహించేది లేదని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్ బుజ్జగింపులు చేసినా ఏమాత్రం ఫలించలేదు. బొజ్జల తన పట్టు వీడటం లేదు. వెనక్కి తగ్గేది లేదని రాయబారులకు వచ్చిన వారికి బొజ్జ సమాధానమిచ్చినట్టు తెలిసింది. మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడంపై మాజీ మంత్రితో పాటు ఆయన అనుచర వర్గమంతా రగిలిపోతోంది. ఇది తమకు తీరని అవమానమని భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణ మరుక్షణమే బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 3 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీకి ఎంతో కృషి చేసినా తమను అగౌరవపరిచేలా మంత్రి పదవి నుంచి తొలగించారని, అందుకే ఆయన కలత చెందారని బొజ్జల సన్నిహితులు చెప్తున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయం దారుణమని అనుచరుల వద్ద వాపోతున్నారని శ్రీకాళహస్తిలో జోరుగా ప్రచారం సాగుతోంది. కీలక సమయాల్లో వెన్నుదన్నుగా నిలిచిన తనను ఇలా అవమానించి పంపడం సబబా అని ఆయన అధిష్టాన పద్ధతిని ప్రశ్నిస్తున్నట్లు భోగట్ట. రాజీనామా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని అనుచరులతో తేల్చి చెప్పినట్లు చర్చ సాగుతోంది. మరో 2 రోజుల్లో బొజ్జల శ్రీకాళహస్తికి వస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో చర్చలు జరిపి తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.